వలస ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? పెద్ద పెద్ద నంబర్లు, పేపర్లలో వచ్చే వార్తలు కదూ? కాని ఆ ప్రతి నంబర్ వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక మంచి జీవితం కోసం వాళ్ళు పడే తపన ఉంటుంది. అంటే ఇది కేవలం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవడం కాదు, ఇదొక ఎమోషనల్ జర్నీ, ఓ మానవ కథ. సరే, మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా? నాకు నా అందమైన ఊరంటే చాలా ఇష్టం. చూసారా పల్లవి ఎంతలా చెప్తుందో. మరి అంత ప్రాణంగా ప్రేమించే ఊరిని ఎవరైనా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు? ఊరికే వెళ్లరు కదా. ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం వలస కథ దాగుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎంతటి వేదన ఉంటుందో. ఈ ప్రయాణం అస్సలు సులభం కాదు. సరే, ఈ ప్రయాణాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒకరి కథను చూద్దాం. అప్పుడు వలస వెనుక ఉండే వ్యక్తిగత బాధలు, భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. మనమిప్పుడు చూడబోయేది బాబులు కథ. ఓ 2 ఏళ్ల కిందట బాబులు తన కుటుంబాన్ని తీసుకుని పల్లెటూరు నుంచి పట్నానికొచ్చేశాడు. కారణమేంటంటే ఊళ్ళో కూలిపని చేస్తే వచ్చే డబ్బులు వాళ్ల కుటుంబ అవసరాలకు అస్సలు సరిపోవట్లేదు. ఒకవైపు డబ్బు అవసరం, మరోవైపు కన్న ఊరిని వదిలి వచ్చానన్న బాధ. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాడు బాబులు. జీవితంలో వచ్చిన మార్పు ఒకసారి గమనిద్దాం. ఊళ్ళో ఉన్నప్పుడు చుట్టూ బంధువులు, స్నేహితులు ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండేవారు. అంతా ఓ పండగలా ఉండేది. కాని ఇప్పుడు ఈ సిటీలో అంతా కొత్త, అంతా పరాయి. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పనికోసం పొరుగు. అంతే. డబ్బు ఎప్పటికీ సరిపోదు. బహుశా వలసొచ్చిన వాళ్లు ఎదుర్కొనే అతిపెద్ద సవాలిదేనేమో. అసలు టెక్నికల్గా వలస అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మెలుగైన బతుకుదెరువు కోసం ప్రజలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లడమే. ఇది కొన్నిసార్లు సీజనల్గా, అంటే పంటల టైంలోనూ వేరే పనుల కోసమూ కూడా జరుగుతుంటుంది. చూడ్డానికి ఇదొక చిన్న డెఫినిషన్ లాగే ఉన్నా దీని వెనుక కొన్ని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. మరి బాబులు లాంటి ఎంతోమంది ఎందుకు ఇంత కష్టమైన నిర్ణయం తీసుకుంటారు? అసలు స్వంత ఊరిని వదిలి వెళ్లడానికి కారణాలేంటి? ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ప్రజలు వలస వెళ్లడానికి ముఖ్యంగా 2 రకాల కారణాలుంటాయి. మొదటిది సహజ కారణాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు లాంటివి. రెండోది ఆర్థిక కారణాలు, అంటే డబ్బు, ఉద్యోగం లాంటివన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి వెనకున్న కొన్ని నిజ జీవిత కథల్ని చూద్దాం. ఇదిగోండి, కొండయ్యగారి వాటలు వినండి. తుఫాన్లో ఇల్లు, పంట రెండూ పోయాయి, అందుకే విజయవాడ వచ్చేశాము అంటున్నారు. చూసారా, వాళ్ల చేతుల్లో ఏమీ లేదు. ఒక ప్రకృతి విపత్తు వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వాళ్లని కొత్త చోట కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టేలా చేసింది. ఇక ఆర్థిక కారణాల విషయానికొస్తే ప్రవీణ్ కథ చూద్దాం. వాళ్ల నాన్నగారికి బ్యాంక్లో ఉద్యోగం, తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇదే ప్లాన్ చేసుకుని వెళ్తున్న వలసే. అయినా సరే ఉన్న ఊరు, స్నేహితులు, ఆ ఇల్లు అన్నిట్నీ వదిలి వెళ్లాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. ఇక కుమారి మాటలు వింటే పేదరికం ఎంత పెద్ద కారణమో అర్థమవుతోంది. మాకు ఆస్తిపాస్తులేం లేవు, నాన్న రోజు కూలి, అందుకే మంచి జీతం వస్తుందని చెన్నై వచ్చేశామంటోంది. అంటే ఇక్కడ వాళ్లకి వేరే ఆప్షన్ లేదు. ఇది వాళ్ల చాయిస్ కాదు, బతకడానికి తప్పనిసరి పరిస్థితి. సరే, ఎన్నో ఆశలతో కొత్త చోటికి వెళుతారు. కాని వెళ్ళాక జీవితం ఎలా ఉంటుంది? అందరూ సక్సెస్ అవుతారా? కాదు కదా. ఈ ప్రయాణంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. కొత్త జీవితం కోసం వాళ్లు చెల్లించే మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 విభిన్నమైన కథలు చూడొచ్చు. ఒకవైపు మధు ఉద్యోగం కోసం ఫారెన్ వెళ్లాడు, బాగా సంపాదించాడు, పిల్లల్ని చదివించాడు, ఇల్లు కట్టాడు, చివరికి తన ఊరికి తిరిగొచ్చి ప్రశాంతంగా సెటిల్ అయ్యాడు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కాని మరోవైపు రాజయ్య కథ చూడండి. కరువు తాళలేక వలస వెళ్లాడు, కాని అక్కడ కూడా సంపాదన సరిపోలేదు. పాపం తన కొడుకు శ్రీనుని కుటుంబం కోసం బాలకార్మికుడుగా మార్చాల్సి వచ్చింది. చూసారా, వలస ఫలితాలు ఎంత భిన్నంగా ఉంటాయో. అలా పల్లెటూర్ల నుంచి లక్షల మంది మంచి బతుకు కోసం పట్నాలకు వస్తుంటారు. కాని అంతమంది ఒకేసారి వస్తే ఏమవుతుంది? వాళ్ళందరికీ ఉండటానికి ఇల్లు కావాలి కదా. సరైన ప్లానింగ్, అందుబాటు ధరలో ఇల్లు లేనప్పుడు ఇలాంటి జనసాంద్రత ఎక్కువ ఉన్న మురికివాడలు పుట్టుకొస్తాయి. ఇది వలసల వల్ల వచ్చే ఒక పెద్ద సమస్య. ఈ మురికివాడలు అంటే ఏంటి? పేదరికం, సరైన ప్లానింగ్ లేకపోవడం, వీటివల్లే ఇవి ఏర్పడతాయి. ఇక్కడ కనీస సౌకర్యాలు అంటే మంచినీళ్లు, డ్రైనేజ్ లాంటివి కూడా సరిగ్గా ఉండవు. వలస వచ్చిన చాలామందికి ఇదొక కఠినమైన నిజం. సరే, ఇన్ని కష్టాల మధ్య ఈ కుటుంబాలు ఎలా బతుకుతాయి?
వాళ్ల సంపాదనని ఎలా మేనేజ్ చేసుకుంటాయి. ఇప్పుడు వాళ్ల బతుకు పోరాటంలో డబ్బు ఎంత కీలకమో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. సంపాదించే ప్రతి పైసా లెక్కపెట్టుకోవలసిన పరిస్థితిలో ఒక కుటుంబం ఎలా నెట్టుకొస్తుంది? వాళ్ళ ఖర్చుల్ని ఎలా ప్లాన్ చేసుకుంటుంది? ఇప్పుడు మనం 2 కుటుంబాల గురించి చూద్దాం. ఒకరు వీరయ్య, మరొకరు రాకేష్. ఇద్దరూ నెలకు 10,000 రూపాయలే సంపాదిస్తారు. కాని వాళ్లు డబ్బు ఖర్చుపెట్టే విధానం మాత్రం పూర్తిగా వేరు. ఈ తేడా వాళ్ల భవిష్యత్తుని ఎలా మారుస్తోందో చూడండి. ఇక్కడ చూడండి, ఇద్దరి సంపాదన సేమ్ 10,000. కాని ఖర్చుల్లో తేడా ఉంది. రాకేష్ కుటుంబం లగ్జరీల కోసం 3,000 ఖర్చు పెడుతుంటే వీరయ్య కుటుంబం కేవలం 1,000 రూపాయలతో సరిపెట్టుకుంటోంది. దీనివల్ల ఏమైంది? రాకేష్ దగ్గర నెల చివరికి మిగిలేది 0. అదే వీరయ్య ప్రతి నెల 3,500 పొదుపు చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? తక్కువ సంపాదన ఉన్నప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది బతకడానికి చాలా అవసరం. అవును, ఒక ఫ్యామిలీ బడ్జెట్ చూస్తే వాళ్ల ప్రాధాన్యతలేంటో తెలిసిపోతాయి. అది కేవలం అంకెల గారడీ కాదు. ముఖ్యంగా వలస వచ్చిన వాళ్లకి పొదుపు చేయడమనేది భవిష్యత్తు మీద ఒక ఆశను పెట్టుకోవడం లాంటిది. ఇక చివరిగా వలస అనేది కేవలం ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారడం కాదు. అది ఒక మంచి భవిష్యత్తు కోసం చేసే ఒక నిరంతరమైన అన్వేషణ. మొత్తంగా మనం ఏం తెలుసుకున్నాం? వలస అనేది ఒక మంచి జీవితం కోసం చేసే ఒక ప్రయాణం. దానికి ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, కొత్త అవకాశాలు ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఈ ప్రయాణం కొందర్ని విజయతీరాలకు చేరిస్తే మరికొందర్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. ఇది కుటుంబాల్ని, పిల్లల్ని, చివరికి నగరాల్ని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం కథకి మూలమొకటే: మానవ ఆశ. ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఈ మొత్తం కథలో మనం త్యాగాన్ని చూశాం, రిస్క్ చూశాం, ఆశను చూశాం. మరి ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవటానికి నిజంగా ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి.